చూడండి పెద్ద వార్త. 19 మంది హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను ట్యాప్ చేశారు. హైకోర్టుకు తెలిపిన పీపీ. ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ బెయిల్పై ధర్మాసనం విచారణ. కేసులో ఉన్న తీవ్ర దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది. తాను జర్నలిస్ట్ అని పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవన్న శ్రవణ్ కుమార్. బెయిల్పై తీర్పు రిజర్వర్ రాధాకిషన్ రావుకు ముందస్తు బెయిల్ పిటిషన్. ఎట్లా మరి ఆయన జర్నలిస్టో మరి ఏం చేశాడో గత ప్రభుత్వంలో ఆయనకే తెలియాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన 19 మంది జడ్జీలు ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారని, ఈ కేసులో A6గా ఉన్న ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ రావుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వద్దన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఒక జర్నలిస్ట్ అని పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించమని పేర్కొంటూ శ్రవణ్ కుమార్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ శ్రవణ్ కుమార్ తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడిగా ప్రకటించాల్సిందిగా దిగువ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. FSL రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయని, తెలంగాణ హైకోర్టుకు చెందిన 19 మంది జడ్జీలు ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్లను నిందితులు ట్యాప్ చేశారని వెల్లడించారు. ఇది అత్యంత తీవ్రమైన నేరమని, ఇదే విషయాన్ని హైకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించామని చెప్పారు. కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా A6కు బెయిల్ ఇవ్వరాదని కోరారు. అయితే నిందితుడు శ్రవణ్ రావు తరఫు న్యాయవాది మాట్లాడుతూ తన క్లయింట్ విదేశాల్లో ఉన్నప్పటికీ చిరునామా ఫోన్లు ఏం చెప్పాడు మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉంచారని చెప్తున్నారు. వాటితో పాటు ఇతర అన్ని వివరాలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్కు పిటిషనర్ ఈమెయిల్ పంపారని పేర్కొన్నారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించడానికి పిటిషనర్ సిద్ధమని చెప్పారు. కాగా తాను ఒక జర్నలిస్ట్నని, ఎవరినైనా కలిసే హక్కు తనకు ఉంటుందని, పోలీసులు పెట్టిన సెక్షన్లు ప్రభుత్వ ఉద్యోగులకే తప్ప తనకు వర్తించవని పిటిషన్లో శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రస్తుతానికి తీర్పు రిజర్వ్ చేశారంట. రెండో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి. కాంగ్రెస్ నాయకుడు వ్యాపారి చక్రధర్ గౌడ్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కేసులో A2గా ఉన్న రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సింగిల్ జడ్జి ఎదుట ఈ నెల 10న విచారణకు రానుంది. కాగా ఈ కేసును కొట్టారని రాధాకిషన్ రావు ఇప్పటికే క్వాష్ పిటిషన్ వేశారు. మరి ఏంటో పరిస్థితి మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇంతమంది జడ్జీల ఫోన్లే ట్యాప్ చేసినా కూడా ఇప్పటికీ ఈ కేసు విచారణ సాగుతానే ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు మన న్యాయ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉందో. అరే సరే, మాలాంటి సామాన్యులవో లేకపోతే ఇంకెవరో ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే సినిమా వాళ్ళయో ట్యాప్ చేసినట్టు ఒక అర్థం పర్థం. ఏకంగా జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినా కూడా వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకా నానుస్తున్నారంటే మరి ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని, వాళ్ళ వెనక్కి ఎవరున్నారనేది ఆ దేవుడికి తెలియాలి మరి.